ఈడేటి తినేసేలా చూస్తున్నాడు. అల్లుడి గారికి మొహమాటం లాగా ఉంది. అంటే ఇది ఇప్పుడు తాకూడదా? అల్లుడి గారి డిసిగ్నేషన్ ఏంటో. ప్రెజెంట్ విఆర్ఓ అండి, ఇంకో 2 years లో ఎంఆర్ఓ అయిపోతా. అందుకే 50 లక్షలు కట్నం ఇస్తున్నా. 50 లక్షలు కట్నమా? ఎందుకు? అదేదో నేనే గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తా. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ముందు డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీ లేకపోయినా కొన్ని జాబ్లు వస్తాయి. జాబ్ అంటే 10,000 15,000 జీతం కాదు. నేను చేసే జాబ్ కి లక్షల్లో సాలరీ వస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. ఓకే, ఓకే. ఎందుకమ్మా మనకి ఇవన్నీ? చక్కగా ఇంజనీరింగ్ చేయొచ్చు కదా. నాకు ఇంకా చదవాలని లేదు, డైరెక్ట్ గా CEO అయిపోతా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఈజ్ గోవర్ధన్ సార్, అవర్ లీడర్. అసలు ఏంటండి జాబు? అదే చెప్తున్నా చూడండి. మీరు ఇప్పుడు 15,000 పెట్టి జాయిన్ అవుతారు. అయిందా? బాగైందా? మీరు జాయిన్ అయ్యాక మీరు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయాలి. ఆ ముగ్గురిని మరో ముగ్గురు జాయిన్ చేస్తారు. ఒకళ్ళు డబ్బులు ఒకళ్ళు పంచుకుంటారు. అది జాబేనా? అలా చేసే నేను ఇప్పుడు రిచ్ అయ్యా. సరే అశోకన్ రమ్మంటాను, వాడు బాగా చదువుకున్నాడు కదా, వాడికి ఇవన్నీ తెలుస్తాయి. అయ్యో సార్ మీ ఫోన్ ఎవరా? మా ఓడి ఫోన్ చేస్తా. కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్ లేదు, దయచేసి. ఏమండి గిన్నెలు తోమేసాను, ఇప్పుడు ఏం చేయాలి? కొంచెంసేపు కాల్ నొక్కు.